ఆ కేసులను ఎదుర్కోవడం ఎలా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వ్యూహం ఏంటి, ఇదే అజెండాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతల అరెస్టులతో పాటు సూపర్ 6 పథకాల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు మాజీ సీఎం జగన్. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు పార్టీ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతోటి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ తోటి. హసీనా, మీటింగ్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయ్యింది, ఎంతమంది ఇప్పుడు మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎజెండా ఏం పెట్టుకున్నారు, ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది, అవుట్పుట్ ఏమిటి? కొద్దిసేపటి క్రితమే మీటింగ్ సమావేశం స్టార్ట్ అయింది. వైఎస్ జగన్ అధ్యక్షన మొత్తం అంతా కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా రావడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారు తొందరలోన. ఏదంటే అటు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 1 year సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్తున్నారో అదేవిధంగా రీకాల్ బాబు మేనిఫెస్టో అనే పేరుతో మేనిఫెస్టోని తీసుకొని ఇంటికి వెళ్ళి ఏ పథకాలు మీకు వచ్చాయి అని చెప్పే కార్యక్రమాన్ని ఈరోజు చేయాలని చెప్పి ఈరోజు మొత్తం అంతా కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేయనున్నారు జగన్. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఏంటి అనేది అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది కాబట్టి వీళ్ళు కూడా ఫస్ట్ నుంచి గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి మేనిఫెస్టో అంటే 2024లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంటికి ఏ పథకం వచ్చింది అని చెప్పి వాళ్ళని అడిగి ఎందుకు రాలేదు ఏంటి అనే దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. నిలదీయండి, ఎవరైతే మీ ఇంటికి వస్తారో టీడీపీ నేతలు కానీ, జనసేన కానీ, లేకపోతే బీజేపీ కానీ వాళ్ళందరినీ కూడా నిలదీయండి, మీ ఓట్లతోటి గెలుచుకున్న వాళ్ళందరినీ కూడా నిలదీయండి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. అలాగే కేసుల్ని కూడా భయపడకుండా ఎదుర్కోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్క అంశంలో కూడా కేసు పెడుతున్నారు. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, పార్టీ మీకు అండగా ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. రైట్ హసీనా.